ఐపీఎల్ 2025 మహా సంగ్రామం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అన్ని జట్లు ఎవరికి వారు ఈ మహాయుద్ధానికి సంసిద్ధమవుతూ ప్రాక్టీస్ సెషన్లలో విపరీతంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ నిర్వహించిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కేవలం 30 బంతుల్లోనే 70 పరుగులు చేసి అదరగొట్టి ప్రత్యర్థులకు తన స్టామినా ఇది అంటూ సంకేతాలు పంపగా, ఇప్పుడు కోల్కతా జట్టు నిర్వహించిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో ఆ జట్టు స్టార్ ఫినిషర్ రింకు సింగ్ తన హిట్టింగ్ పవర్ ఏంటో చూపించాడు. ఆ వివరాలు చూసుకుంటే, ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగబోతున్న కేకేఆర్ ఈసారి కూడా టైటిల్ ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టే టీం కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేకేఆర్ టీం ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ను ఆడింది. అందులో పర్పుల్ జట్టుకు రహానే సారథ్యం వహించగా, గోల్డ్ టీంకు వెంకటేష్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్లో పర్పుల్ టీం విజయం సాధించింది. ఈ సీజన్ ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కేకేఆర్ ఆటగాళ్లు దుమ్ము దులిపేసేలా ఆడారు. కేకేఆర్ ఫినిషర్లు రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ తమ విధ్వంసకర బ్యాటింగ్తో కళ్లు చెదిరే ప్రదర్శన చేశారు. రింకు సింగ్ అయితే కేవలం 33 బంతుల్లో 77 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సిక్సర్లు, బౌండరీలతో రింకు విధ్వంసం సృష్టించాడు. అలానే ఆండ్రీ రస్సెల్ కూడా 23 బంతుల్లో 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీ బాదాడు. రింకు సింగ్ గతంలో 2023 ఐపీఎల్ సీజన్లోని ఓ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో 5 సిక్స్లు బాది జట్టును గెలిపించిన వీరుడు. అయితే ఇప్పుడు అతడు ఐపీఎల్ 2025 ప్రారంభం నేపథ్యంలో మరోసారి చెలరేగి ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో క్రికెట్ అభిమానులంతా అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తంగా ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లలో ఆటగాళ్లందరూ దుమ్ములేపే ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో ఈసారి ఐపీఎల్ మంచి రసవత్రంగా సాగబోతుందనేది మాత్రం అర్థమవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.